న్యూస్కి స్వాగతం. బలిజ కాపు వధువరుల వివాహ పరిచయ వేదిక ఆదివారం నెల్లూరులోని టౌన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ పరిచయ వేదికకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి బలిజ వధువరులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా బలిజ వధువరులు వివాహ పరిచయ వేదిక నిర్వాహకులు ఏ కోటేశ్వరరావు మాట్లాడుతూ 2010వ సంవత్సరం నుండి బలిజ వధువరులు వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నివేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నామమాత్రపు రుసుములతో సేవా దృక్పథంతో వధువరుల పరిచయ వేదికను నిర్వహిస్తున్నామన్నారు. ఈ వివాహ పరిచయ వేదికను జిల్లాలోని బలిజ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరము బలిజ వధువరులు వివాహ పరిచయ వేదికకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గార్లపాటి సుబ్బారావు, ఏ కోటయ్య, కృష్ణమూర్తి, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మామూలుగా జనాభా ప్రాతిపదికన వేసుకోవడానికి ఆడపిల్లలు తక్కువే ఉన్నారు. ఆ రకంగా తీసుకున్నా నెల్లూరు నగరంలో నియర్లీ 15% 72వ బలిజ వధూవరుల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వివాహ పరిచయ వేదికకు దాదాపు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచే కాకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా తల్లిదండ్రులు ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వడం, దాదాపు 150 మంది దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా వాళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కోరుకున్నటువంటి ఐడి నెంబర్లు వెబ్సైట్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం చేయడం. ఇది పూర్తిగా సేవా కార్యక్రమం. ఇది కమ్యూనిటీకి గత 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 72 వేదికలు కండక్ట్ చేయడం జరిగింది. నెల్లూరులో పెట్టి ఇది 30వ వేదిక. ఇదే విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి నెల్లూరు జిల్లా వాసులకి మా యొక్క శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి తరఫున కమ్యూనిటీకి ఇది ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఉపయోగించుకున్నారు. ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కూడా మంచి స్పందన వచ్చింది కార్యక్రమం. ఇదంతా కూడా మీడియా ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నేను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీని. గత 15 సంవత్సరాల నుంచి దీన్ని ఒక సర్వీస్గా చేస్తున్నాం. ఇది చాలామంది జిల్లా వాసులు అందరికీ కూడా సుపరిచితం. థ్యాంక్ యూ.